రైట్, ఇక తెలంగాణ సచివాలయ భద్రతపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగుల బెడద పెరిగిన సంగతి తెలిసిందే. దాంతో పాటు బెదిరింపు ఫోన్లు కూడా తరచూ వస్తున్నాయి. ఈ క్రమంలో సచివాలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నిరంతర నిఘాను పెంచేందుకు అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఇదివరకు ఉన్న 60 కెమెరాలకు అదనంగా మరో 250 కొత్త కెమెరాలను బిగించారు. దీంతో సచివాలయంలో సీసీ కెమెరాల సంఖ్య మొత్తం 310కి చేరింది. వీటి పర్యవేక్షణ కోసం ఒక బృందం పనిచేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, ఏదైతే రాష్ట్ర సచివాలయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యాధునిక హంగులతో అనేక నిర్మాణాన్ని చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నిర్మాణం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సచివాలయంలో కొన్ని మార్పులు చేయాల్సి భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సచివాలయం భద్రత పెంపు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా నకిలీ ఉద్యోగులు పెద్ద ఎత్తున రావటం, వాహనాలకి ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పి వెహికల్స్ రావటం వంటి పరిణామాలను ఈ రోజు రాష్ట్ర సచివాలయ భద్రతా సిబ్బంది అనేక మార్లు నకిలీ ఉద్యోగులు పట్టుకోవడం, వాళ్ళందరూ కూడా స్థానిక పిఎస్ లో అప్పచెప్పడం వంటి పరిణామాలు చూశారు. అయితే ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఇంకా పర్యవేక్షణ కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో దాదాపు 200లకు పైగా సీసీ కెమెరాలు ఈ రోజు రాష్ట్ర సచివాలయానికి ఏర్పాటు చేశారు. ఏదైతే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన పోలీసు విభాగం ఏదైతుందో అక్కడ దేవిదాస్ చీఫ్ సెక్రటరీ సిఎస్ఓ ఏదైతే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దేవిదాస్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తుంది. దాదాపు 100 మంది పోలీసులు 3 షిఫ్టుల్లో కూడా చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా వాహనదారులు, తర్వాత విజిటర్స్ వచ్చే సౌత్ ఈస్ట్ గేట్ నెంబర్ 2 చాలా ప్రముఖమైన గేటు. ఆ గేట్ వద్ద పెద్ద ఎత్తున సీసీ కెమెరాల పర్యవేక్షణ కొంత తగ్గడంతో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అదేవిధంగా మొత్తం 6 ఫ్లోర్లు మంత్రుల ఛాంబర్లు కానీ, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ల ఛాంబర్లు కానీ, తర్వాత ఇతర సిఎంఓ పర్సనల్ సెక్రటరీస్ కానీ, ఓఎస్ఎస్ కానీ, ఇతర డిపార్ట్మెంట్ శాఖలన్నీ కూడా ఒకే సచివాలయ సముదాయంలో ఉండటం వల్ల అన్ని విభాగాల్లో కూడా పెద్ద ఎత్తున సందర్శకులు రావటం, ఇదే సందర్శకుల పేరుతో నకిలీ ఉద్యోగులు రావటం, కొంతమంది ఫైరవికారు రావటం వంటి పరిణామాలు చూస్తూ ముఖ్యంగా 6వ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి ఛాంబర్, తర్వాత 2వ ఫ్లోర్ లో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్ ఉండటం, సందర్శకులు కూడా మిగతా మంత్రుల ఛాంబర్ వద్దకు పెద్ద ఎత్తున సందర్శకులు తాకిడి నెలకొన్న నేపథ్యంలోనే ఈ రోజు భద్రతా చర్యలు మరింత పెంచినట్టు ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదేమైనా ఎక్కడ కూడా చిన్న సమస్య వచ్చినా కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రధాన గుండెకాయ అయినటువంటి రాష్ట్ర సచివాలయం కాబట్టి ఈ రోజు ఈ సచివాలయం భద్రతా సిబ్బంది విషయంలో ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ నుంచి, తర్వాత జిఏడి నుంచి కూడా అనేక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో సచివాలయ సిబ్బంది పైన, సచివాలయ భద్రతల పైన ఇప్పటికే పలుమార్లు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వంటి పరిణామాలు కూడా చూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ కూడా, ఎందుకంటే ప్రభుత్వం హోంశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉండటం, తర్వాత ఇటు బయట నుంచి డీజీపీ జితేందర్ రెడ్డితో పాటు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదేవిధంగా స్థానిక సచివాలయ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కానీ, తర్వాత ఇతర సిబ్బంది కానీ, ఇటు సీఎం, విఐపీస్, మంత్రులు వచ్చి నార్త్ గేట్ సంబంధించిన విషయంలో కానీ, కొత్తగా ఏర్పాటు చేసిన ఈస్ట్ గేట్ విషయంలో కానీ భద్రతా సిబ్బంది అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు సీసీ కెమెరాల ఏర్పాటు కానీ మరింత భద్రతను పెంచేందుకు ప్రభుత్వం కృతజ్ఞతలతో ముందుకు పోతుంది. సువర్ణ, రామ్, అయితే బెదిరింపు ఫోన్లు నకిలీ ఉద్యోగులు మాత్రమే కారణాలుగా చూపిస్తున్నారా, లేదంటే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఏవైనా బెదిరింపు లాంటి సమాచారం ఏమైనా అందడం వల్ల భద్రతను పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుందా? ఇప్పటికే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పటికప్పుడు 24 గంటల పాటు పర్యవేక్షణ ఉంటుంది. దాంతో పాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు అక్కడ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది 3 షిఫ్టుల్లో కూడా దాదాపు షిఫ్ట్ కు 150 నుంచి 200 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. ముఖ్యంగా వర్కింగ్ డేస్ ఏదైతే సాటర్డే సండే తప్ప మిగతా వర్కింగ్ డేస్ లో ఎక్కువగా ఈ విజిటర్స్ తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, తర్వాత మంత్రుల కోసం వచ్చేవాళ్ళు కానీ, వివిధ ఆఫీసర్ల కోసం వచ్చేవాళ్ళు కానీ లోపటి నుంచి ఫోన్లు చేయించుకొని రావటం వంటి పరిణామాలు కూడా కొంత భద్రతా సిబ్బందికి ఇబ్బందికరమైన అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలన్నీ కూడా రోజువారీగా పర్యవేక్షణ చేయడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ, తర్వాత
ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.